మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. హిండెన్బర్గ్ ఈ ఒక్క రిపోర్ట్తో అదానీ సామ్రాజ్యం పేక మెడలా కూలింది. వేల కోట్ల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ స్థాయిలో విమర్శల జడివాన కురిసింది. అందరూ అదానీ పని అయిపోయింది అని అనుకున్నారు. బట్ అదే సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నారు గౌతమ్ అదానీ. విమర్శకుల నోళ్లు మూయిస్తూ పడిలేచిన కెరటంలా పట్టుదలతో మళ్లీ ఆసియా కుబేరుల గద్దెపై అదానీ విజయకేతనం ఎగరేశారు. అంబానీ రికార్డులను పక్కకు నెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అదానీ సృష్టించారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా రిపోర్ట్ ప్రకారం చూస్తే అదానీ ఇప్పుడు ఆసియాలోనే బిగ్ బాస్. కేవలం ఏప్రిల్ 16వ తేదీనే అదానీ సంపద ఏకంగా $356 కోట్లకే ఎగబాకింది. దీంతో ఆయన మొత్తం నెట్వర్త్ చూస్తే $9,260 కోట్ల, అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 8.61 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఈ ఒక్క ఏడాదిలోనే అదానీ గ్రూప్ ఏకంగా $810 కోట్ల వృద్ధి నమోదు చేసి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకుంది. గత దశాబ్ద కాలంగా దేశీ కుబేరుల జాబితాలో తిరుగులేని అగ్రస్థానంలో కొనసాగుతున్న ముఖేష్ అంబానీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి రిలయన్స్ షేర్లను భారీగా దెబ్బతీశాయి. దీంతో అంబానీ సంపద $9,080 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాది అంబానీ ఆస్తి $1,690 కోట్ల కరిగితే అదానీ గ్రాఫ్ మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ నెంబర్ 1 పీఠాన్ని కైవసం చేసుకుంది. ఓడరేవుల నుంచి విమానాశ్రయాల వరకు, అటు గ్రీన్ ఎనర్జీ నుంచి ఇటు బొగ్గు గనుల వరకు అదానీ గ్రూపు వేస్తున్న అడుగులు అసాధారణం. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటి 10 లిస్టెడ్ కంపెనీలు అద్భుతమైన పనితీరును కనబర్చాయి. మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచడం, అప్పులను తగ్గించుకుంటూ కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టడమే ఈ భారీ విజయానికి అసలైన పునాది. ప్రపంచ కుబేరుల వేదికపై భారత్ జెండా రెపరెపలాడుతోంది. వరల్డ్ టాప్ 20 బిలియనీర్స్ జాబితాలో మన దేశం నుంచి అదానీ 19వ స్థానం, అంబానీ 20వ స్థానం మాత్రమే నిలబడగలిగారు. ఇక గ్లోబల్ నెంబర్ 1 రేస్ లో టెస్లా బాస్ ఎలాన్ మస్క్ $656 బిలియన్ సంపదతో అజేయంగా కొనసాగుతున్నారు. ఆయన ఆస్తి 2వ స్థానంలో ఉన్న లారీ పేజ్ $286 బిలియన్ కంటే రెట్టింపు కంటే ఎక్కువే ఉండటం ఇక్కడ విశేషం. జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్ల పోటీని తట్టుకుని మస్క్ తన సింహాసనాన్ని నిలబెట్టుకున్నారు. ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా వ్యాపార దక్షత ఉంటే మళ్లీ పీఠాన్ని దక్కించుకోవచ్చని గౌతమ్ అదానీ మరోసారి నిరూపించారు. 2022లో మొదటిసారి అంబానీని దాటిన అదానీ ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ చేసి తన సత్తా చాటుతున్నారు. ఏ పోరు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న తీరుకు నిదర్శనం. మరి అదానీ ఈ రేస్లో తన స్పీడ్ను ఎంతకాలం నిలబెట్టుకుంటారో చూడాలి మనం.